Hi, this is Archana here. సో ఇవాళ మేము కమలతో నా ప్రయాణం 14th మార్చ్ అది రేపు రిలీజ్ అవబోతుంది. సో ఇవాళ మేమందరం మొత్తం మీడియా తోటి చూసాము. మీడియా కంటూ స్పెషల్ ద ప్రింట్ అండ్ ఆన్లైన్ మీడియా వాళ్ళకి స్పెషల్ షో వేసి వాళ్ళందరితో చూసాం. ఐ థింక్ ఎవ్రీబడి చాలా పాజిటివ్గా రియాక్షన్స్ ఇచ్చారు, చాలా ఎంకరేజింగ్గా రియాక్షన్స్ ఇచ్చారు. అంటే కమలతో నా ప్రయాణంలో కమల పాత్ర ఒక వేశ్య పాత్ర, ఒక 1950s టైంలో జరిగిన స్టోరీ. ఈ స్టోరీని మేము చేసేటప్పుడు మాకు చాలా నచ్చింది, కానీ జనరల్ పబ్లిక్ అంటూ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాకంటూ కొన్ని డౌట్స్, థాట్స్, యూనో ప్రతి సినిమాలో చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో అలా మాకు కూడా అనిపించింది. బట్ ఇవాళ సినిమా చూసి వచ్చిన తర్వాత ప్రతి మనిషి వచ్చి అప్రిషియేట్ చేశారు. ప్రతి వాళ్ళు, ఎస్పెషలీ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు అందరూ చాలా క్రిటికల్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దే మేక్ ది బెస్ట్ క్రిటిక్స్. సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు అంటేనే ఐ థింక్ మూవీ చాలా బాగా వచ్చింది అని మేము ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ మా డైరెక్టర్ నరసింహనంద్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ సునీల్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి నన్ను ఇంత ఇంటెన్స్, ఇంత అద్భుతమైన పాత్రలో నన్ను తీసుకున్నందుకు. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కమలతో నా ప్రయాణం అనేది ఒక హీరోయిన్కి ఇలాంటి ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి ఇంత బ్యూటిఫుల్ రోల్ అనేది రావడం, అన్ని నవరసాలు చూపించే షేడ్ ఉంది ఈ పాత్రలో. చాలా ఇంటెన్స్ రోల్, చాలా పర్ఫార్మెన్స్, చాలా డ్రామా. బేసికలీ దర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా టు ద క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని నాకు వినగానే చాలా నచ్చి నేను ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. ఇలాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు యూ నీడ్ టు యూటిలైజ్ ఇట్ టు ద బెస్ట్, బికాస్ ఇలాంటి ఫిల్మ్స్ అనేవి ఒక ఆర్టిస్ట్ని నిలబెట్టేవి అంటే ఇలాంటి ఫిల్మ్స్. సో ఎస్, ఒకటే చెప్పగలుగుతున్నాను, tomorrow if I want to show someone about the kind of films that I've done, I think కమలతో నా ప్రయాణం అనే చిత్రాన్ని నేను చాలా గర్వంగా చూపిస్తాను. శివాజీ గారితో ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ వర్కింగ్ అండ్ హీఈస్ అ వెరీ సపోర్టివ్ కో యాక్టర్. నేను చూస్తున్నప్పుడే నాకు అనిపించింది దట్ వాళ్ళిద్దరి మధ్యలో కమల పాత్ర అండ్ సూర్యనారాయణ పాత్ర శివాజీ గారు చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే ఆ ప్రేమ ఉందో, ఆ చెప్పలేనంత ప్రేమ, తను ఎంత ఆయన్ని ప్రేమించింది అనేది అది అద్భుతంగా చిత్రం మీద వచ్చింది. బికాజ్ హీఈస్ ఈక్వల్లీ సచ్ అ ఫైన్ యాక్టర్. సో యా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అదొకటే ఐ కెన్ డిఫైన్. ఎస్, వర్షంలో షూట్ చేయడం అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి. డెఫినెట్లీ అవుట్డోర్లో చేసేటప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. బట్ యా, ఐ థింక్ మేము సబ్జెక్ట్ని నమ్మాము. అండ్ ఆ వర్షానికి కూడా చాలా అర్థం ఉంది మూవీలో. అందుకనే ఎక్కడ మళ్ళీ ఆ వర్షం మీద వి నెవర్ హ్యాడ్ దట్ డౌట్. సో యా, ఇట్ ఈస్ అ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. అవార్డ్స్ అవన్నీ నేను అంత ఆలోచించలేదండి. ఐ మీన్ ఇప్పుడు బయటకు వచ్చి అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. let us see, I'm praying to God. కొంచెం రొమాంటిక్ సీన్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఏ ఆర్టిస్ట్ కన్నా ఐ థింక్ ఇట్స్ అ లిటిల్ టఫ్ టు డూ దోస్ బోల్డ్ సీన్స్. బట్ ఎస్, అగైన్ ఈ ఫిల్మ్కి, ఈ పాత్రకి, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్కి కొన్ని సీన్స్ చేస్తే ఆ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వీ డెంట్ క్వశ్చన్. మేము డైరెక్టర్ని అక్కడ క్వశ్చన్ చేయలేదు, ఇది చేయొచ్చా చేయకూడదా అనేది. బట్ ఐ థింక్ ఈ బోల్డ్ సీన్స్ని కూడా చాలా కరెక్ట్గా ప్రజెంట్ చేశారు, కొంచెం కూడా వల్గారిటీ లేకుండా. సో అది అగైన్ డైరెక్టర్స్ క్రెడిట్, నరసింహనంద్ గారిని. వెల్, అది మనకి రేపు తెలుస్తుంది కమర్షియల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఫార్ అ పర్సన్ హూస్ యాక్టెడ్ ఇన్ కమలతో నా ప్రయాణం ఒకటే చెప్పగలుగుతాను, ఒక న్యూ ఎరా, అంటే ఒక న్యూ లుక్ తోటి మనం ఒక ఇంటెన్స్ సినిమా చూడాలి అని అనుకుంటే
డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ వస్తుంది. సో అదే మనం రెగ్యులర్ సినిమా లాగా వెళ్ళి ఆ మైండ్ సెట్ మేము ప్రమోషన్స్లో కూడా ఎక్కడ అది చూపించలేదు. మేము ఆ టీజర్స్లో కానివ్వండి, పోస్టర్స్లో కానివ్వండి, ఆ సినిమాలో ఉండేవే చూపించాం మేము. సో ఆ మైండ్ సెట్ తోటి వెళ్తే డెఫినెట్గా ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారు.